హాయ్, నా పేరు అఖిల్ మెహోత్రా, ఎండి పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. మా సైట్కు మీకు హృదయపూర్వక స్వాగతం. భారతదేశంలోనే అతిపెద్ద గ్యాస్ పైప్లైన్లను కలిగి ఉన్న పిఐఎల్ తూర్పున కాకినాడ నుంచి పశ్చిమాన భరూచ్ వరకు 5 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. పిఐఎల్లో భద్రత అనేది ప్రాధాన్యత మాత్రమే కాదు, ఒక జీవన విధానం. మీరు మా సైట్ను సందర్శించినప్పుడు మీ భద్రతను మా బాధ్యతగా భావిస్తాము. సందర్శన సురక్షితంగా మరియు చిరస్మరణీయంగా అవ్వడానికి దయచేసి ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నాను. కంప్రెసర్ స్టేషన్ లో ఉన్న స్క్రబ్బర్ లో సహజ వాయువు స్వీకరించబడి కంప్రెసర్ హౌస్ లో కంప్రెస్ చేయబడుతుంది. ఆపై తర్వాత గ్యాస్ కూలర్ ద్వారా వెళ్తుంది. తర్వాత ఇది ప్రధాన పైప్లైన్ ద్వారా తదుపరి కంప్రెసర్ స్టేషన్ కు పంపిణీ చేయబడుతుంది. ఇందులో పిగ్ లాంచర్ మరియు రిసీవర్, బ్లో డౌన్, విద్యుత్ సబ్స్టేషన్, లోకల్ కంట్రోల్ సెంటర్, ఫైర్ వాటర్ ట్యాంకులు వంటి ఇతర పరికరాలు కూడా ఉన్నాయి. కంప్రెసర్ స్టేషన్లో ఈ క్రింది భద్రతా ప్రమాదాలు ఉండవచ్చు: గ్యాస్ లీక్, మంటలు, పేలుడు, ఎత్తు నుండి పడిపోవడం, విద్యుత్ షాక్, పెద్ద శబ్దం, జీవ సంబంధమైన వాహన కదలిక మరియు లోడ్ షిఫ్టింగ్. పిఐఎల్లో మీ భద్రతకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. మీరు కంప్రెసర్ స్టేషన్ ఆవరణలో ఉన్నప్పుడు అన్ని భద్రతా నియమాలను పాటించే విషయంలో మీరు మాకు సహకరించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. గంటకు గరిష్టంగా 30 కిలోమీటర్ల వేగ పరిమితి ఉన్న సందర్శకుల వాహనాలను కంప్రెసర్ స్టేషన్ ఆవరణలోని పార్కింగ్ ప్రాంతం వరకు మాత్రమే అనుమతించబడతాయి. ప్రవేశ సమయంలో సెక్యూరిటీ గార్డ్ ఆఫీస్ నుండి మీకు రక్షణ పరికరాలు మరియు గేట్ పాస్ లభిస్తుంది. ధూమపాన సంబంధిత వస్తువులు అనగా సిగరెట్లు, లైటర్, అగ్గిపెట్టె వంటివి కంప్రెసర్ స్టేషన్ ఆవరణలో ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. అటువంటి నిషేధిత వస్తువులను కంప్రెసర్ స్టేషన్ లోకి ప్రవేశించే ముందు సెక్యూరిటీ గేట్ వద్ద అప్పగించాల్సి ఉంటుంది. మీరు హై సెక్యూరిటీ జోన్ లోకి ప్రవేశిస్తున్నందున మీ మొబైల్ ఫోన్లు మరియు కెమెరాలను సెక్యూరిటీ డెస్క్ వద్ద అప్పగించడం తప్పనిసరి. పిఐఎల్ ఉద్యోగుల మొబైల్ ఫోన్లు ఓఎస్బిఎల్ ప్రాంతంలో మాత్రమే ఉపయోగించడానికి అనుమతించబడతాయి. బ్యాటరీ లైన్లను గుర్తించడానికి కంప్రెసర్ స్టేషన్ లోపల యాక్సెస్ కంట్రోల్ బూమ్ బ్యారియర్లను ఏర్పాటు చేశారు. బ్యాటరీ పరిమితుల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవు. మీరు ముందుగా స్టేషన్ ఇన్ఛార్జిని కలవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సూచనలను అర్థం చేసుకోలేకపోతే ఒక పిఐఎల్ ఉద్యోగి మీకు స్టేషన్ ఇన్ఛార్జ్ ఆఫీస్కు వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేస్తారు. మీకు నియమింపబడిన పిఐఎల్ ఉద్యోగి సహాయం అందించే వరకు కంప్రెసర్ స్టేషన్ ఆవరణలో తిరగవద్దని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. పిఐఎల్ యొక్క ప్రాణాలను రక్షించే 12 నియమాలు మీ ప్రాణాలను రక్షించడానికి రూపొందించబడ్డాయి. ఈ నియమాలను ఎల్లవేళలా గౌరవించాలి మరియు పాటించాలి. అన్ని పనులకు వర్క్ పర్మిట్ తప్పనిసరి. పరిమిత ప్రదేశాల్లోకి ప్రవేశించే ముందు గ్యాస్ పరీక్ష నిర్వహించాలి. పరిమిత ప్రదేశంలోకి ప్రవేశించడానికి ముందు మీతో ఒక అనుచరుడు ఉండేలా చూసుకోండి. శక్తిని తగ్గించండి. లాకౌట్ ట్యాగ్ అవుట్ ని ధృవీకరించండి. ఇంటర్లాక్ బైపాస్ అప్రూవల్ ఉండేలా చూసుకోండి. ఎత్తులో పనిచేసేటప్పుడు ఫాల్ ప్రొటెక్షన్ ఉపయోగించండి. పెట్రోలింగ్ సమయంలో హై యాంకిల్ షూస్ మరియు స్టిక్ ఉపయోగించండి. ప్రయాణ నిర్వహణ ప్రణాళికకు కట్టుబడి ఉండండి. ప్రయాణ సమయంలో ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించండి. వేలాడే లోడ్ల కింద వెళ్లవద్దు. అతివేగంగా వెళ్లవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగించవద్దు. ధూమపానం, డ్రగ్స్ మరియు ఆల్కహాల్ నిషేధం. దయచేసి గమనించండి, ప్రొటెక్టివ్ గేర్లు లేకుండా ఆపరేషనల్ ప్రాంతాలను సందర్శించడానికి మీకు అనుమతి లేదు. సేఫ్టీ హెల్మెట్, ఐఎఫ్ఆర్ సూట్, సేఫ్టీ షూస్ వంటి పీపీఈ ఆపరేషనల్ ఏరియాలో తప్పనిసరిగా వాడాలి. అదనంగా వివిధ కార్యకలాపాలను చేసేటప్పుడు సేఫ్టీ గాగుల్స్, ఇయర్ మఫ్లు, ఇయర్ ప్లగ్లు మరియు హ్యాండ్ గ్లౌలు వంటి యాక్టివిటీ ఆధారిత పీపీఈలను ఉపయోగించాలి. అత్యవసర పరిస్థితుల్లో లోకల్ కంట్రోల్ సెంటర్ వద్ద ప్రదర్శించబడ్డ ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్ ప్రణాళికను దయచేసి చదవండి. ఒకవేళ మీకు ఏదైనా వైద్య సహాయం అవసరమైతే దయచేసి ప్రథమ చికిత్స కేంద్రాన్ని లేదా ఇన్ఛార్జిని సంప్రదించండి. సమీప అసెంబ్లీ పాయింట్ల గురించి తెలుసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. విద్యుత్ సబ్స్టేషన్లోకి ప్రవేశించేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. శక్తివంతమైన విద్యుత్ పరికరాలను తాకితే విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదం ఉంది. అగ్ని ప్రమాదం లేదా గ్యాస్ లీక్ అయినప్పుడు కలవరపడొద్దు. విండ్ షాక్ ను గమనించండి మరియు గాలి వీచే దిశ వైపు పరిగెత్తకుండా ఉండండి. వెంటనే సమీపంలోని మాన్యువల్ కాల్ పాయింట్ ఎంసీపీని యాక్టివేట్ చేయండి. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందిని అప్రమత్తం చేయడానికి
సైరన్ మోగించబడుతుంది. దయచేసి మీ స్వంత భద్రత, ఇతరుల భద్రతకు హాని కలిగించకుండా ప్రతిస్పందించండి. ఒక నిర్దిష్ట ప్రాంతం నుండి సురక్షితంగా మరియు క్రమబద్ధంగా వెళ్లడానికి దయచేసి నిర్ధారిత అసెంబ్లీ పాయింట్కి వెళ్లి తదుపరి సూచనల కోసం వేచి ఉండండి. మరోవైపు ఉద్యోగి తన ఐఎస్ మొబైల్ ఫోన్ లేదా వాకీటాకీ ద్వారా సంఘటన గురించి ఇన్ఛార్జ్ మరియు సెక్యూరిటీ గేటుకు తెలియజేస్తాడు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లీడర్ ప్రతి ఒక్కరిని వారి పని ప్రాంతం నుంచి సురక్షితంగా ఖాళీ చేయించి అసెంబ్లీ పాయింట్ వద్ద సమావేశమయ్యేలా చేస్తారు. సెక్యూరిటీ ఆఫీసర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లీడర్ ఆదేశిస్తే తప్ప అసెంబ్లీ పాయింట్ ను విడిచిపెట్టి బయటకు వెళ్లరాదు. ఎమర్జెన్సీ ముగిసిందని నిర్ధారించుకున్న తర్వాత ఆల్ క్లియర్ సైరన్ మోగించబడుతుంది. ఒకవేళ అనుమానాస్పద వస్తువు కనిపించినట్లయితే వెంటనే ఇన్ఛార్జ్ లేదా సెక్యూరిటీకి సమాచారం తెలియజేయండి. పరికరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాంపర్ చేయవద్దు. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి అసెంబ్లీ పాయింట్ వద్దకు చేరండి. మీ భద్రత కోసం అనుమానిత వస్తువు ఉన్న ప్రాంతం నుండి కనీసం 200 మీటర్ల దూరం పాటించాలని సిఫార్సు చేయబడింది. ఇంతటితో సేఫ్టీ బ్రీఫింగ్ ముగిసింది. పిఐఎల్లో భద్రత అనేది మన శ్రేయస్సుకు కీలకం. ఇది జీవితం మరియు మరణంలో కీలక పాత్ర పోషిస్తుంది. దయచేసి భద్రతా బ్రీఫింగ్ యొక్క మార్గదర్శకాలను పాటించాలని కోరుకుంటున్నాము. పిఐఎల్తో సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉండేలా చూసుకోవాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మేము నిరంతర అభ్యాసాన్ని నమ్ముతాము. మా భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దయచేసి మీ సందర్శన చివరిలో మీ సూచనలను మాకు తెలియజేయండి. ధన్యవాదాలు మరియు సురక్షితంగా సందర్శించండి.